ఇంకొక జాబ్కేమో ఇండియాలో తీసుకుంటారు అనమాట. Last year, nearly 400,000 applications for H-1B visa work. H1 వాళ్ళ వైఫ్లు H4 EAD వస్తుంది. EAD వచ్చిన తర్వాత వాళ్ళ పేరు మీద 4 జాబులు. These companies game the system. అయితే ఈ H1 కొత్త రూల్స్ ఏమన్నా వస్తాయా? The average American makes $75,000 a year and the average green card recipient $66,000. మేము మా హస్బెండ్ అది ఏదో ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ చదివాడు, ఇంత మటుకు జాబ్ లేదని కామెంట్స్లో రకరకాలుగా ఎంత ఘోరమైన మిస్యూజ్. మనకు అన్న, తమ్ముడు, బావ, బామర్ది అంత మనోళ్ళే ఉంటారు. అందరికి నమస్కారం అండి, బాగున్నారు కదా? థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మై వీడియోస్. H1B నేను మొన్న ఒక వీడియోలో పెట్టాను చూసారా, ట్రంప్ టారిఫ్ వారు అటుపోయి ఇటుపోయి చిలికి గాలివాన ఇమిగ్రేషన్ మీద పడుతుంది అని. సో మోర్ ఆర్ లెస్ డిస్కషన్స్ తర్వాత గాలి కూడా అటే వీస్తున్నట్టు అనిపిస్తుంది. Last year, nearly 400,000 applications for H-1B visa work were approved from India, China, and other countries. ఒక 3-4 డేస్ బ్యాక్ హవార్డ్ లుట్నిక్ యుఎస్ సెక్రటరీ ఆఫ్ కామర్స్ ఆయన ఒక పెద్ద బాంబైతే పిలిచాడు. ఏంటంటే H1B వీసా అనేది అదొక స్కీమ్ కాదు, ఒక పెద్ద స్కాము. సో దాన్ని బాగా వాడుకుంటున్నారు, కంపెనీస్ వాడుకుంటున్నారు, తర్వాత మిస్యూజ్ చేసుకుంటున్నారు అందరూ అని చెప్పేసి ఎక్స్లో ఒక పోస్ట్ పెట్టాడు. అట్ ద సేమ్ టైము ఇది మన ఫాక్స్ న్యూస్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఏం చెప్పాడో అదొక్కసారి మనం చూద్దాం. I'm involved in changing the H-1B program, right? We're going to change that program because that's terrible, right? We're going to change the green card. You know, we give green cards. The average American makes $75,000 a year and the average green card recipient $66,000. ఓకే, చూసారు కదా ఆయన ఏం చెప్పాడంటే బేసిక్గా స్కామ్ అన్నాడు. యాక్చువల్లీ దట్ ఈస్ టోటలీ ట్రూ. అది చెప్పాలంటే మన వాళ్ళు దాన్ని బీభత్సంగా ఒక స్కామ్ లాగే వాడారు. ఎట్ ద సేమ్ టైము దీని మీద డిస్కషన్స్ కూడా ఓవర్గా జరుగుతున్నాయి. బట్ ఈ రీసెంట్గా జరుగుతున్న పరిణామాల మధ్యన ఇప్పుడు మన ప్రజెంట్ ఒక 2-3 డేస్ నుంచి మీడియాలో మరి అసలు ఇంక ఇండియా వాళ్ళకి గ్రీన్ కార్డులు ఇవ్వరంట, H1Bలు ఇవ్వరంట, H1B క్యాన్సిల్ చేశారంట, చేస్తారట అని రకరకాల వాదనలు అయితే వస్తున్నాయి. బట్ అవన్నీ అంత మీరు భయపడాల్సింది ఏం లేదు, టెన్షన్ పడాల్సింది లేదు. యాక్చువల్గా ఏంటంటే H1B సమ్ చేంజెస్ అయితే చేద్దామని అనుకున్నారు. సో దాని గురించి నాకు తెలిసిన డీటెయిల్స్ అయితే నేను ఈ వీడియోలో చెప్తాను. నా ఛానల్కి ఏమైనా ఫస్ట్ టైం వచ్చినట్టుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక మన టాపిక్లోకి వెళ్తే H1B అనేది మొదటి నుంచి కూడా వీళ్ళు ఈ రిపబ్లికన్ పార్టీ వాళ్ళకి డెఫినెట్గా వాళ్ళకి ఏది ఇమిగ్రేషన్ అంటేనే వాళ్ళకి పడదు. బట్ ఎట్ ద సేమ్ టైము ఇక్కడ వాళ్ళకి పడకపోవడానికి కారణం ఏంటంటే ఆ H1B ప్రోగ్రామ్ని వాడుకుని లోకల్స్కి జాబులు రావట్లేదు అనేటువంటి పెద్ద వాదన అనమాట. 2 డేస్ బ్యాక్ రాన్ డిసాంటిస్ అని ఫ్లోరిడా గవర్నరు, ఆయన ఒకప్పుడు ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్, అంటే 2024లో ఇప్పుడు ట్రంప్తో పాటు సమానంగా ఆయన ప్రెసిడెన్షియల్కి పోటీ చేసినటువంటి క్యాండిడేట్. యాక్చువల్గా ప్రెసిడెంట్ ఇప్పుడు వచ్చేసి రిపబ్లికన్ పార్టీ గవర్నర్ అనమాట ఫ్లోరిడాకి. సో ఆయన కూడా యాజ్ ఇట్ ఈస్ ఇదే చెప్పాడు అనమాట. ఇది పెద్ద స్కామ్ అనమాట. H1B వీసా ఒక పెద్ద స్కాము. దీన్ని ఏం చేస్తున్నారంటే కంపెనీస్ వాళ్ళు చాలా మిస్యూజ్ చేస్తున్నారు. ఎలా మిస్యూజ్ చేస్తున్నారు అంటే తక్కువ శాలరీస్ ఎవరైతే తక్కువ తీసుకుంటారో వాళ్ళని హైర్ చేసుకొని కంపెనీస్ ఎక్కువ ప్రాఫిట్స్ బాగా సంపాదిస్తున్నారు అని చెప్పేసి అన్నాడు. But it's an issue I fought for many years. What do Americans need to understand about this? Well, I think you're right to say the H-1B, it's become a total scam. These companies game the system. You know, you have some of these companies that are laying off large numbers of Americans while they're also getting new H-1Bs. At the same time, ఈయన ఇంకొక మాట కూడా అన్నాడు, వాళ్ళు లోకల్ జాబ్ని లే ఆఫ్ చేస్తున్నారు, మళ్ళీ H1Bలు అప్లై చేస్తున్నారు. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే రీసెంట్గా ఇప్పుడు మైక్రోసాఫ్ట్ ఒక 12,000 జాబ్స్ తీసేసింది కదండి. 12,000 జాబ్స్ తీసేసిన తర్వాత ఏంటి, ఈ ఇయర్ మొన్న H1Bలో 2025 H1Bలో 4,000 H1Bస్కి మళ్ళీ అప్లై చేశారంట. నీకు నిజంగా అన్ని జాబులు రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు లోకల్ జాబులు వాళ్ళని తీసుకోవచ్చు కదా. మరి వీళ్ళని H1B వాళ్ళని ఎట్లా తీసుకుంటున్నావు, లోకల్ యుఎస్ సిటిజన్స్ని ఎట్లా తీసేసావు అనేది వాళ్ళ వాదన అనమాట.
అంటే ఇక్కడ శాలరీ మెయిన్ వీళ్ళు చెప్పేది కూడా ఏంటంటే ఇది ఒక పెద్ద లూప్ హోలు, తక్కువ జీతం తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళని హైర్ చేసుకొని ఎక్కువ జీతం ఇవ్వాల్సి వస్తుంది అనేసి యుఎస్ ఎవరైతే మన ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళని హైర్ చేసుకోవట్లేదు. యూనివర్సిటీలో చదువుకున్న పిల్లలంతా కూడా బయటకు వచ్చిన తర్వాత జాబులు దొరకట్లేదు అనేది ఒక పెద్ద వాదన అయితే నడుస్తుంది. And renewing H-1Bs, and a lot of times people used to say, well, we're getting the cream of the crop from all around the world. The reality is that's not actually what H-1Bs are. Most of them are from one company or from one country, India. There's a cottage industry about how all that people make money off this system. Yeah. ఇప్పుడు ఎవరైతే మన గవర్నరు చెప్పినటువంటి దానికి ఒక పెద్ద థ్రెడ్ అనేది డిస్కషన్ అనేది నడిచిందనమాట. ఆ డిస్కషన్లో చాలామంది రకరకాలుగా మాట్లాడారు. వీళ్ళు వచ్చేసి జాబులు తినేస్తున్నారని కొంతమంది, మేము మా హస్బెండ్ అదేదో ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ చదివాడు, ఇంత మటుకి జాబ్ లేదని కామెంట్స్లో రకరకాలుగా, మా కౌంటీలో అయితే స్లోగా ఇండియన్స్ ఫిల్ అయిపోతున్నారని మన గవర్నర్ చెప్పింది కూడా. ఫ్లోరిడా గవర్నర్ లిటరల్లీ పిన్ పాయింట్ చేసి ఇండియన్స్ ఒక పర్టిక్యులర్ కంట్రీ వాళ్ళనే ఎక్కువ తీసుకుంటున్నారు అనేసి చెప్పారనమాట. ప్రాజెక్టులు కూడా ఎక్కువ ఇండియాకే పోతుంటాయి. మన అవుట్ సోర్సింగ్ కూడా, అంటే వేరే కంట్రీస్కి ఉన్నాయి లేవని కాదు కానీ అవుట్ సోర్సింగ్ ఎక్కువ ఇండియాకే అవుతూ ఉంటాయి. సో వీళ్ళు ఒక రకమైన H-1B మీద ఈ జరుగుతున్నటువంటి ఫ్రాడ్ని ట్రంప్ గవర్నమెంట్ కంపల్సరీ కంట్రోల్ చేస్తుంది అనేది చెప్పారనమాట. అయితే ఓవరాల్గా తీసిపడేయడం అనేది అయితే డెఫినెట్గా జరగదు. బట్ వీళ్ళ కోపం రావడానికి కొన్ని రీజన్స్ కూడా ఏంటంటే, మెయిన్ పెద్ద పెద్ద కంపెనీస్ ఏమున్నాయో ఎక్కువ H-1B హైర్ చేసుకుంటున్నాయి. ఎందుకంటే నేను ఇందాక ఆల్రెడీ చెప్పినట్టు వీళ్ళైతే తక్కువ శాలరీ కింద పనిచేస్తారు. ఒక పర్టికులర్ పొజిషన్కి ఒక 70,000 80,000 ఇచ్చారనుకోండి. అదే పొజిషన్కి లోకల్ వాళ్ళని హైర్ చేసుకోవాలంటే ఫస్ట్ మెయిన్ ఒక సిటిజన్ని హైర్ చేసుకుంటే రూల్స్ ఎలా ఉంటాయంటే, ఈ కంపెనీకి టర్మ్స్ అండ్ కండిషన్స్, తర్వాత ఇన్సూరెన్స్లని, తర్వాత ఆ జాబ్ తీయాలంటే వాళ్ళని ప్రాబ్లం, ఇలాంటి రకరకాలు ఉంటాయి అన్నమాట. అదే ఏ కన్సల్టెన్సీ దగ్గర ఉన్నటువంటి ఒక H-1B పర్సన్ని హైర్ చేసుకుంటే కావాలి అంటే టప్పన రేపు పొద్దున రావద్దురా బాబు అని కూడా చెప్పొచ్చు అనమాట. అంటే వాళ్ళు ఓన్గా H-1B చేయకపోయినా త్రూ ఏజెంట్ కన్సల్టెన్సీ ద్వారా హైర్ చేసుకున్న రేపటి నుంచి రావద్దు అని ఈజీగా చెప్పడానికి ఛాన్స్ ఉంటుంది. తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్స్ తక్కువ ఉంటాయి. తర్వాత జీతం ఎంత ఇస్తే అంత, మనోళ్ళు ఏముందండి 60,000 70,000 80,000 ఇచ్చినా 12 గంటలు 14 గంటలు పని చేయమన్నా పని చేస్తారు. కానీ లోకల్ వాళ్ళని వీళ్ళు తీసుకోపోవడానికి రీజన్ ఏంటి అంటే 9 to 5, 9కి ఎగ్జాక్ట్లీ ఆఫీస్లోకి వస్తే 5 అయిందా కథం చలో జంపు, అట్లా 9 to 5 పని చేస్తారు వీళ్ళు. H-1Bని ఎలా మిస్యూజ్ చేసుకున్నారు అంటే, హైరింగ్ మేనేజరు మనకి తెలిసినోడే, మనోడు ఎవరు చెప్తే వాళ్ళే, ఇంటర్వ్యూ చేసేవాడు మనోడే, ఇంటర్వ్యూ చేసేది ప్రాక్సీ, ఎవడో ఒక నాలెడ్జ్ ఉన్నోడిని ఒకరిని తీసుకొస్తారు, ఇంటర్వ్యూ చేపిస్తాడు. అవతలోడికి తెలుసు యువతలోడికి తెలుసు, ఇదంతా పెద్ద గేమ్ అని చెప్పి ఆయన చెప్పాడు చూసారా. వాళ్ళకి ఇవన్నీ తెలుసు అనమాట. తెలిసే వాళ్ళు క్లారిటీగా దిస్ ఈజ్ ఏ కంపెనీస్ గేమ్ అని చెప్పి వాళ్ళు క్లారిటీగా చెప్పారనమాట. These companies game the system. ఆ గేమే ఇది. ఏంటి అంటే ప్రాక్సీ ఇంటర్వ్యూలు అటెండ్ కావటము, మన వాళ్ళని తీసుకుపోయి పెట్టడము, కమిషన్లు తీసుకోవడము. ఒక ఎంప్లాయీని ఒక H-1లో ఎవరైనా చూపించారనుకోండి, కమిషన్ తీసుకోవటము, హైరింగ్ మేనేజర్కి కమిషన్లు ఇవ్వటము. ఒక 4 మన వాళ్ళని పెట్టుకున్నారనుకోండి, ఆ 4 మీద తలా ఒక $5,000 ఇచ్చిన నష్టమేముంది? $80,000 జీతం వచ్చింది అనుకోండి, ఏముంది? ఒక 5,000 అండర్ ద టేబుల్ ఇచ్చేసిన జాబ్ వస్తుందంటే ఎవడివ్వడండి డబ్బులు. ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. రికమెండేషన్ చేసినోడికి డబ్బులు ఇవ్వటం, జాబ్ ఇప్పించినోడికి డబ్బులు ఇవ్వటము. సో ఇలా ప్రతి చోట H-1 వాళ్ళు పాతుకపోయారు. ఆ పాతుకపోవటం వలన లోకల్ వాళ్ళకి జాబులు అయితే డెఫినెట్గా రావట్లేదు అనేది వాళ్ళ వాదన. 2-3 జాబులు చేస్తారు ఈ H-1 వాళ్ళు. ఈ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో OPT ఉంటారు కదా, వాళ్ళ మీద పేరోల్ రన్ చేసి డబ్బులు తీసుకుంటూ ఉంటారు అనమాట. ఎటు వచ్చిన డబ్బులు నీకే వస్తున్నాయిగా, ఎక్కడొక్కడి నుంచి తెలుస్తుంది కదా ఎలా వస్తాయి ఏంటనేది. సో వాళ్ళు క్యాష్ ఇన్ హ్యాండ్ ఇచ్చినా దొరికిపోతారు, లేకపోతే ట్యాక్స్ కట్టకపోయినా దొరికిపోతారు, లేకపోతే 2 జాబులు 3 జాబులు చేయటము, అక్కడ ఇండియాలో డబ్బులు తీసుకోవటం. ఒక జాబ్కేమో ఇక్కడ తీసుకొని ట్యాక్స్ కడతారు, ఇంకొక జాబ్కేమో ఇండియాలో తీసుకుంటారు అనమాట. వైఫులు ఉంటారు H-1 వాళ్ళ వైఫులు. H-4 EAD వస్తుంది. EAD వచ్చిన తర్వాత వాళ్ళ పేరు మీద 4 జాబులు. మన వాళ్ళు ఇండియా నుంచి చేపించేస్తుంటారు అనమాట. ఇక్కడేమో చేసినట్టు వర్క్ చేసినట్టు అంతా మనోళ్లే కదా. అటుపక్క కంపెనీలో మేనేజర్ మనోడే, ఇటుపక్క మన మనోడైనా బామర్ది లాగా. సో అందరు మనోడైనప్పుడు ఏమవుతుంది, అక్కడ వాళ్ళు ఇండియా నుంచి జాబులు చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఎంతో 10,000 20,000 ఇస్తారు.
ఇక్కడ వీళ్ళు $50, $40 లేకపోతే $80 తీసుకుంటారు అనమాట. వైఫ్ పేరు మీద 4 జాబులు, ఈడొక 4 జాబులు, 4 8 జాబులు. నాకు తెలిసి లిటరల్లీ అండి, నేను ఎవరో చెప్పారు నాకు, 10 జాబులు చేస్తున్నాడంట ఆయన. ఇది మొన్న కరోనాలో ఎప్పుడైతే వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చిందో అప్పుడు వాళ్ళు లిటరల్లీ 10 జాబులు చేశాడంట. మరి ఈ 10 జాబులు మీటింగ్లు ఎట్లా మేనేజ్ చేశారో నాకైతే అర్థం కాదులే కానీ 10 జాబులు, 8 జాబులు, 6 జాబులు, అమ్మో ఇవన్నీ అంటే వేరేవాడి పుట్ట కొట్టినట్టే కదా. అంటే వేరేవాడి జాబ్ ఓకే, డబ్బు సంపాదించాలనే క్రైటీరియా అనేది పక్కన పెడితే మీకు అవకాశం ఉంది, చేసుకుంటున్నారు, తప్పేం లేదు. బట్ అట్ ద సేమ్ టైము మనం ఒక్క జాబ్ చేస్తే చాలరా బాబు అనుకుని ఇప్పుడు ఉద్యోగాలు లేక ఏడుస్తుంటే చాలామంది, ఆ రోజుల్లో 10 జాబులు 12 జాబులు, ఇప్పటికీ 2 జాబులు 3 జాబులు చేసే వాళ్ళు కూడా ఉన్నారన్నమాట. అంటే మన H1 వాళ్ళు ఎంత కాంపిటీషన్ అయిపోయారంటే లోకల్ వాళ్ళకి జాబ్ రావట్లేదని వాళ్ళు ఎట్లా ఏడుస్తున్నారు, ఎట్ ద సేమ్ టైము ఇన్ని జాబులు చేసేటప్పటికి ఆ జాబులు వాళ్ళకి రాకుండా పోతున్నాయి, ప్లస్ మిగిలినవి H1B వాళ్ళకి వస్తున్నాయి. అందుకని చెప్పి ఇవన్నీ స్కాములు వాళ్ళకి తెలిసి H1B స్కీమ్ కాదు స్కాము అని అన్నారనమాట. అయితే ఈ H1 కొత్త రూల్స్ ఏమన్నా వస్తాయా అంటే మోర్ ఆర్ లెస్ డెఫినెట్గా ఇంత సీరియస్గా చెప్పిన తర్వాత వాళ్ళైతే చేయకుండా ఉండరు. ఇప్పుడు స్టూడెంట్కి రూల్ తీసుకొచ్చారు కదా, ఈ కొత్త ఫెడరల్ రిజిస్టర్లో నిన్న నుంచి పెట్టారు కదా, అవి డెఫినెట్గా ఈ ఇయర్ ఎండ్కో నెక్స్ట్ ఇయర్కో ఎప్పటికో స్టార్ట్ అవుతాయి. అయితే ఏంటి, ఇప్పుడు వీళ్ళు చేసిన చిన్న లింక్ చూడండి, స్టూడెంట్ దానికి ఎంత సింపుల్గా మార్చేశారు చూడండి. ఇప్పటి వరకు అయితే డ్యూరేషన్ ఆఫ్ స్టే లేదు, ఇప్పుడు ఏంటి, మీ డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ లింక్డ్ టు యువర్ ప్రోగ్రామ్. అంటే ఇప్పుడు మీరు ఒక 2 years మాస్టర్స్ చదవడానికి వస్తున్నారు అనుకోండి, ఆ ఎండ్ డేట్ ఉంటుందిగా, మాస్టర్ అయిపోయే ఎండ్ డేట్, ఆ ఎండ్ డేట్కి వీసా స్టేటస్ని లింక్ చేస్తున్నారనమాట. అంటే ఆ ఎండ్ డేట్ నువ్వు మాస్టర్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ నువ్వు ఓపీటీలోకి పోవాలా, దానికి పోవాలా, మళ్ళీ పోయి అని బతిలాడుకో, నాన్న నీ దండం పెడతా వీసా అయ్యా నా ఓపీటీకి వెళ్ళాలని అని అడగాలన్నమాట. సో ఎగ్జాక్ట్లీ సేమ్ ఇప్పుడు నాకు తెలిసి ఒకవేళ ఈ కొత్త వేజ్ బేస్డ్ రూల్స్ ఏమైనా తీసుకొచ్చినా, లేదు వేజ్ బేస్డ్ రూల్స్ ఆల్రెడీ వాళ్ళు ప్లానింగ్లో ఉన్నారు, వైట్ హౌస్లో అప్రూవ్ అయింది, మోరల్లెస్ ఫెడరల్ లిస్టులోకి వెళ్ళిందంటే అది కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంది. లేదు అన్న ఇంకా కొత్త రూల్స్ కూడా తీసుకొచ్చే ఛాన్స్ ఉంది. అది ఎలా అంటే ఇప్పుడు ఎవరన్నా ఒక H1B ప్రోగ్రామ్ అప్లై చేసుకుందాం అనుకున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా నుంచి నాకు ఒక H1B ఎంప్లాయీ కావాలి, లేకపోతే లోకల్లో H1B ఎంప్లాయీ కావాలి. వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఎన్ని రోజులు ఉంది, 2 నెలలు ఉందా, 3 నెలలు ఉందా, 6 నెలలు ఉందా, ఒక ప్రాజెక్ట్ డ్యూరేషన్ అనేది ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలిసి ఒక 1 year ప్రాజెక్ట్ అనుకోండి, 1 yearకే H1B ఇచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ ప్రాజెక్ట్ వచ్చింది మళ్ళీ ఎక్స్టెన్షన్ చేసుకో. సేమ్ ఇప్పుడు ఈ స్టూడెంట్ ఇది ఎలాగైతే చేశారో, లేదు వేజ్ బేస్డ్ కట్ డౌన్ అనేది చేశారనుకోండి, స్ట్రిక్ట్లీగా 2 లక్షల పైన ఉంటేనే H1B వీసా, 2 లక్షల లోపు ఉన్నోడికి H1B వీసా లేదు అని అన్నారు అనుకోండి, చచ్చినట్టు అప్పుడు వాళ్ళు 2 లక్షలు ఇచ్చి లోకల్ అమెరికన్లే తీసుకుంటారు అనమాట. 2 లక్షలు ఇచ్చి H1B వాళ్ళని తీసుకోరు కదా. అలాంటి రూల్స్ ఏమన్నా వస్తే రావచ్చు. మీరు అంత టెన్షన్ పడిపోయి ఓవర్ నైట్ H1B వాళ్ళందరినీ ఏరేసి లారీలో ఎక్కించి పంపించేయడం అనేది అయితే జరగదు. ఉన్న వాళ్ళనైతే వాళ్ళైతే ఏమీ చేయలేరు. ఏ ప్రతాపం చూపించినా వచ్చే నష్టం జరిగేది ఎవరికి అంటే కొత్తగా వచ్చే వాళ్ళకి మాత్రమే. ఆల్రెడీ ఉన్న వాళ్ళు తర్వాత I-140 అప్లై చేసుకొని పాతకపోయిన బ్యాచ్ ఏదైతే ఉందో మోర్ ఆర్ లెస్ జాబ్ ఉంటే సేఫ్, జాబ్ లేకపోతే మళ్ళీ ప్రాబ్లము. అయితే ఈ ఎఫెక్ట్ ఒకవేళ వాళ్ళు కనుక సీరియస్గా తీసుకొని ఇప్పుడు ఈ H1B వాళ్ళని ఏరాలి అని అనుకుంటే ఎక్కడి నుంచి ఎలా మొదలు పెడతారు అంటే, ఎవరెవరికైతే ఫేక్ పేరోళ్ళు ఉన్నా, జాబులు లేకపోయినా, ట్యాక్సులు కట్టకపోయినా, ఇట్లాంటివి ఏమన్నా ఉంటే అన్నీ ఎత్తుకుతారు. ఈ ఉంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది కాబట్టి అన్న తీసుకురా డేటా అంటే ఫట్మని కొట్టుకొని ఇచ్చేస్తుంది, టక పంపించేస్తారు. ఈ ఐస్ వాళ్ళు కూడా వెళ్ళిపోతారు, పికప్ చేసుకుంటారు, NTL ఇస్తారు, తీసుకుపోయి డిపోర్ట్ చేస్తారు. చేయాలనుకుంటే వాళ్ళకి పెద్ద విషయం అయితే కాదు. ఏంటంటే నా ఉద్దేశము ఇండైరెక్ట్గా సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ అనేది అనిపిస్తుంది. సీరియస్గానే ఉన్నారు H1B మీద అయితే. కాకపోతే ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితులు, ఇలాంటి పరిస్థితుల్లో మీ H1B ఎక్స్టెన్షన్లు కూడా కొంచెం టఫ్గానే అవుతున్నాయని విన్నాను నేను. ఎందుకంటే పెట్టంగానే టక్కన 2 నెలల్లో 3 నెలల్లో రావట్లేదు. ఓకే, దానికి కూడా ఒక లిమిట్ ఏదో ఉంటుంది కదా. H1B అప్లై చేసినాక మనకి రిసిట్ వచ్చిన తర్వాత 240 days మాత్రమే మనం ఉండొచ్చు. 240 days లోపు రాకపోతే మళ్ళీ మనం వెళ్ళిపోవాలి. ఇలాంటి రూల్స్ ఏవో చాలా ఉంటాయి. అప్లికేషన్ 2 నెలలు 3 నెలలు, నిన్న నాకు ఎవరో ఇన్స్టాలో ఫోన్ చేశారండి. యాక్చువల్గా 6 months అయిందట ఎక్స్టెన్షన్ అప్లై చేసి, ఇంత మటుకి రాలేదు. ఏమైందో తెలీదు, వస్తుందో రాదో తెలీదు. సో ఇలాంటి డౌట్లన్నీ చాలామందికి ఉన్నాయి. ఎక్స్టెన్షన్ అప్లై చేస్తే వెంటనే రావట్లే, అందుకని మళ్ళీ ప్రీమియం ప్రాసెసింగ్కి వెళ్తున్నారు. సో కాబట్టి
కొంచెం గట్టిగానే H1B మీద అయితే నిఘా అయితే నడుస్తుంది. ఎవరైనా సరే H1B మీద ఉన్నోళ్ళు ఏ తప్పులు చేయకుండా జాగ్రత్తగా ఉండండి మీరు. ఎందుకంటే రూల్స్ అన్నీ ఫాలో అవ్వండి. డ్రింక్ అండ్ డ్రైవ్లు కానీ లేకపోతే ఇలాంటివి ఏమన్నా ట్యాక్స్ కట్టకుండా ఎగ్గొట్టడాలు కానీ. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ వీడియోలో నేను చెప్దాం అనుకుంది. వీడియో కానీ మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ అండి లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.